హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాలాబాష్ బాటిల్ గర్డ్ లేదా ఆనపకాయ సొరకాయ కూర ఎలా చేద్దామో, మసాలా కూర ఎలా చేద్దామో చూద్దాం. ఇవాళ యోగా స్పెషల్ వైట్ రైస్తో వైట్ కలర్ వెజిటేబుల్ సెలెక్ట్ చేసాం. ముందుగా ఆనపకాయ తొక్క తీసేసుకోండి నీట్గా. ఇప్పుడు దాన్ని పీసెస్ కింద కన్వర్ట్ చేయండి. మీకు స్మాల్ పీసెస్ కావాలంటే స్మాల్ పీసెస్, బిగ్ పీసెస్ కావాలంటే బిగ్ పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఇప్పుడు స్విచ్ ఆన్ చిమ్నీ అండ్ స్టవ్. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు కొద్దిగా 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు దీన్నంతా కలుపుకోవచ్చు కూడా. దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఇది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనకి స్మెల్ పోయేదాకా ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది. రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనకి అది వేగినట్టు అర్థం. ఆ స్మెల్ పోయేదాకా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర జింజర్ విడిగా గార్లిక్ విడిగా ఉన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా పేస్ట్ చేయొచ్చు. అది స్మెల్ పోయిందని అనిపించినప్పుడు ఇలా ముక్కలు యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. తక్కువ కావాలంటే దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ ముక్కలు అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. అన్ని ముక్కలకి వచ్చేటట్టు. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి మనందరికీ ఆనపకాయ యొక్క విశేష గుణాల గురించి తెలిసే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని రసం కూడా తాగుతారు వెయిట్ లాస్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు తగినంత సాల్ట్. నాకు ఇలా 1 స్పూన్ 2 స్పూన్స్ అని చెప్పలేను, బట్ 1.5 స్పూన్ అయి ఉంటుంది. అది నేను కొలతలేదు. నాకు పైన అలా చల్లుతా అనమాట. మొత్తం కవర్ అయింది అంటే అది సరిపోతుంది అని అర్థం. సో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 స్పూన్ 2 స్పూన్ అలా చెప్పడం కొంచెం కష్టం. సో మీలో చాలామంది అలాగే అయి ఉంటుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఉడకడానికి బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసి మనం మూత పెట్టాము అంటే లో ఫ్లేమ్లో చక్కగా ఉడుకుతుంది కూర. అందుకోసం పసుపు ఉప్పు ముందే వేసేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు 3 మినిట్స్ వెయిట్ చేయండి లో ఫ్లేమ్లో. కొంచెం హై ఫ్లేమ్ పెట్టాను స్టార్టింగ్, తర్వాత లో ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం మనం. అలా మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మాడిపోతుంది కూడా. లో కన్సిస్టెన్సీ, తక్కువ ముక్కలు కొంచెం కూర చేసేటప్పుడైతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను లో ఫ్లేమ్ కన్వర్ట్ చేసేసా. మధ్య మధ్య తిప్పుకుంటున్నా. ఇప్పుడు మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఆయిల్ తేలుతూ ఉంది కదా. ముక్క కూడా మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు 2 పీసెస్ అయింది అంటే మంచిగా ఉడికింది అని అర్థం. సో అలా ఉడికింది అని అనుకున్నప్పుడు మనం పౌడర్స్ యాడ్ చేసుకోవాలి, మసాలా పౌడర్స్. ఫస్ట్ నేను కొరియండర్ పౌడర్ యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, అంటే 1 స్పూన్ 2 స్పూన్స్ అని నాకు అలా తెలీదు. నేను జస్ట్ నాకు సరిపోతుంది అని అనిపిస్తుంది. అంటే అన్ని పీసెస్ మీద అలా స్ప్రెడ్ చేసినప్పుడు పడింది అంటే సరిపోయినట్టు అనమాట. అలా నేను స్ప్రింకిల్ చేసేస్తాను. నెక్స్ట్ షాహీ బిర్యానీ పౌడర్. ఇది చాలా టేస్ట్ ఇస్తుంది మన కర్రీకి. ఇది మీకు మసాలా ఎక్కువ కావాలంటే మసాలా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గరం మసాలా పౌడర్. ఇది జనరల్గా అన్ని చోట్ల మనం యూజ్ చేస్తాం కదా, డిఫాల్ట్ వన్ అది.
సో గరం మసాలా పౌడర్ అది కూడా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో కొరియాండర్ పౌడర్ వీటి రెండింటి మీద కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మసాలాలు కలిసిపోయేటట్టు. మంచిగా మిక్స్ చేస్తే మనకి ఒక్క పీస్ తీసుకున్నా కూడా అంతా మిక్స్ అయిపోతుంది. ఒక్కోసారి చాలామందికి అది కలవదనమాట. సో అంతా కలిసేటట్టు అన్ని పీసెస్కి కలిసేటట్టు చేసుకుని ఒక 2 minutes మనం వెయిట్ చేయాలి ఆ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టడానికి. ఈలోపు మనం కొత్తిమీరని పుదీనాని కొరియాండర్ లీవ్స్ పుదీనా లీవ్స్ని రెడీ చేసుకుందాం కడిగేసి. అవి రెడీగా ఉన్నాయి కదా, ఇది 2 minutesలో ఉడికిపోయింది. మనకి ఆవిరి బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు పుదీనా వేసేసాను, నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తాను. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నా. థైరాయిడ్ ఎవరైనా ఉంటే పుదీనా తింటే మంచిదట, నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో పుదీనా కూడా యూజ్ చేయండి, హెల్త్కి మంచిది. ఇది కూడా బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం డెకరేషన్కి మళ్ళీ సపరేట్గా కొరియాండర్ లీవ్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇది మిక్స్ చేసి ఒక 1 minute మూత పెట్టి వెయిట్ చేద్దాం. అప్పుడు ఆ కొరియాండర్ లీవ్స్ది పుదీనా లీవ్స్ ఆ రసం ఏదైతే ఉందో అది బాగా ఇంకుతుంది ముక్కల్లోకి. లాస్ట్లో కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోండి. కొబ్బరి చాలా మంచిదండి, హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది. సో కొబ్బరి పౌడర్ యాడ్ చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. కొబ్బరి పౌడర్ యాడ్ చేసిన తర్వాత తొందరగా మనం ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే అది మాడిపోతుంది కాబట్టి. తర్వాత రెడ్ మిర్చి పౌడర్ వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ మా అమ్మాయి నోట్లోకి వెళ్తే గోల పెట్టేస్తుంది కాబట్టి నేను మిర్చిని సజెస్ట్ చేస్తాను, అంటే నాకు ప్రిఫర్ చేస్తాను ఎస్పెషల్లీ. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పౌడరు. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి నీట్గా. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. ఈలోపు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా కలెక్ట్ అయిపోయిందో. రెడ్డిష్ కలర్, ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉంది. మన వైట్ కలర్ కర్రీ అలా వెజిటేబుల్ అలా మిక్స్డ్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం కొరియాండర్ లీవ్స్తో. బాగుంది కదా, కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలాగే మీలా ఉన్న ప్లెయిన్గా ఉన్నది కలర్ఫుల్గా, హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్, సబ్స్క్రైబ్.